ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్ స్థితి బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగౌతగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతాంబ పలుకు వనదేవత పలుకు సంబక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత అమ్మవారు రాశి ఫలితాలు ఈ 2024 రాశి ఫలితాలు ఏముండయో చూసి చెప్పు తల్లి. ఓం నమశివాయ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మవారు. ఫిబ్రవరి 16 నుండి 29 వరకు ఈ రాశి ఫలితాలు మనం తెలుసుకోవాల్సింది మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి అందున ఈ మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు మేషరాశి వాళ్ళకి నూతన కార్యక్రమాలు, వాళ్ళ ఆదాయము ఖర్చు విధానం చూసుకుంటే ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానం 3. మరి ఈ రాశి వాళ్ళకి ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి బయట ఒకటి నటించే విధానం లేదు. ఏదైనా ఓపెన్గా ఉంటారు. ఈ మేషరాశి వాళ్ళకి గత సంవత్సరములో కాకుండా ఈ సంవత్సరములో చాలా వరకు అదృష్ట గడియలు, రావు గడియలు, లక్ష్మీ గడియలు, కొన్ని ఎదురొచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గతంలో జరిగిన దానికన్నా ఇప్పుడు కొన్ని మంచి విధానాలు, మంచి మంచి పనులు, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాల్సినవి ఈ ఉగాది నుంచి కొన్ని పనులు మీకు అవలీలగా కొంచెం అభివృద్ధిగా కావలసిన ప్రాప్తి అనేది కనబడుతుంది. మరి ఈ మేషరాశి వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా అది అయినట్టుగా అయ్యి చేతికాడికి వచ్చేసి చేజారిపోతున్నాయి. మరి ఎందువల్ల అవుతున్నాయని చాలామందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి గ్రహాలు కొన్ని, నవగ్రహాలు కొన్ని 3 గ్రహాలు పీడిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా అయ్యేట్టుగా అయ్యి దగ్గరగా వచ్చి దూరం అయిపోతుంటాయి. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఎడు పోదాం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య రావటం, ఇస్తున్న వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు, హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా దగ్గరికి రావటం, దూరం వెళ్ళిపోవటం, ఇస్తున్నది కొంచెం బ్రేక్ కావటం, ఏది స్థానంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రాశులు గ్రహాల వల్ల వీళ్ళు వెతకుకోకుండా ఏదో ఒక సమస్య వల్ల మనసు బాధాకరం అనిపించేసి మనసులో అనేది అనుకూలం అనేది లేకోకుండా అయిపోతుంది. అది ఎందువల్ల అవుతుందా అని చాలామందికి ఏం కాదులే అనుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి యత్నం ప్రయత్నం అన్నాడు. మానవ ప్రయత్నం మనం చేయాలి. ఆ మానవ ప్రయత్నం మనం చేసినప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం అనేది, అభివృద్ధి అనేది తప్పకుండా వస్తుంది, రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంత భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొన్ని కలహాలు, కొన్ని ఇబ్బందులు, సికాకులు, తర్వాత ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉంటా, మానసికంగా బాధపడటం, అబ్బా రావాల్సింది రాలేదు, ఉద్యోగం కూడా అనుకున్నది రాలేదు, వ్యవసాయం అభివృద్ధిగా లేదు అని చాలామంది బాధపడుతూ, టెన్షన్ పడుతూ, బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఆ దోషాన్ని వాళ్ళు శాంతం చేయించుకుంటే తప్పకుండా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అమ్మవారు కనకదుర్గ పారార్థన చేయాలి. శుక్రవారం 9 శుక్రవారాలు కనకదుర్గమ్మ తల్లికి గుడికి వెళ్ళి, మనకు దగ్గరలో ఎక్కడున్నా సరే ఆ గుడికాడికి వెళ్ళేసి 9 ప్రదర్శనలు చేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. రోజుకొక నైవేద్యం పెట్టాలి, రోజుకొక స్వీటు, 9 నైవేద్యాలు వండేసి 9 రోజులు పెట్టుకుంటూ రావాలి. ఆ 9 రోజులు పెట్టిన తర్వాత 9వ రోజు లాస్ట్ రోజున మనకి దగ్గర వాళ్ళు, దాపు వాళ్ళు, వాళ్ళని అందరిని పిలిచి
ఆ రోజున ఒక 11 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి చక్కెర పొంగలి చేసి పులిహారం ఏర్పాటు చేసేసి ఆ పులిహారం ప్రసాదము, ఆ చక్కెర పొంగలి, ఆ దద్దోజనము, ఆ అమ్మవారి ప్రసాదం అనేది వచ్చిన బంధువు మిత్రులకి ఆ ప్రసాదం మీ చేతుకుంట పంచిపెట్టాలి. అప్పుడు మీ మీద ఉండాల్సిన కొన్ని దరిద్ర దోషాలు, గ్రహ దోషాలు, శాంతమైన దోషాలు, కొన్ని స్థాన దోషాలు, కొన్ని భూమి దోషాలు, కొంచెం కళ్యాణ దోషాలు, కొంచెం విద్య దోషాలు, కొంచెం వ్యాపార దోషాలు, అలాంటి కొన్ని దోషాలు కూడా శాంతమైపోతాయి. అష్టైశ్వర్యాలు, భాగ్యభోగ్యము, మనశ్శాంతి తప్పకుండా ప్రాప్తిస్తుంది. కానీ ఏ కార్యక్రమం అనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా మీ విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే, ప్రాణము లాంటి దోస్తుకైనా కూడా మీ విషయాలను చెప్పొద్దండి. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ఏ విషయమైనా సరే పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి యోగము, కొన్ని శుభ ఫలితాలు అతి త్వరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీకు కొన్ని తెలియని ఏదన్నా సందేహాలు ఏదన్నా ఉంటే తప్పకుండా ఈ కింద వచ్చే నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి గ్రహాలు ఉన్నా కూడా ఓం శక్తి మహాశక్తి సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలం ఇది. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు తప్పకుండా ఫోన్ చేసి సంప్రదించండి. మీ పేరు, వయసు, గోత్రనామము మాకు పంపిస్తే మేము మీ పేరు బలాన్ని బట్టి చూసి, మీ స్థితి రేఖలు ఎలా వచ్చాయని చూసి, స్థితిగతులను చూసి, మీ రేఖ బలాన్ని బట్టి ఎలా వచ్చిందో అనేది చూసి, అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని వెడల మీ పేరు, మీ వయసు, మీ ఫోటో, ఈ 3 వస్తువులు మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి గణితం వేసేసి, చక్రం వేసేసి, మీకు ఎలాంటి జీవిత సమస్యలు అనేది ఎలాంటి ఏ సమస్య ఉందో మేము చూసి చక్రం వేసేసి చూసి చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వయోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.